ఉడికిపోయింది. ఇంకా అవి పోపులో ఏమేమి వాడతారో అవన్నీ వాడేసుకొని పోపు పెట్టేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం పొంగు వచ్చేంత వరకు పప్పుని మరిగించుకుంటే గుమగుమలాడే పప్పు రెడీ. ఇందులో కొంచెం నెయ్యి వేసేసుకొని పక్కన ఏదో అప్పడమో ఏదో నంచుకొని, లేకపోతే ఆవకాయ ఉంటే ఆవకాయ పెట్టుకొని తిన్నారంటే ఆహా ఏమి రుచి అని అనాల్సిందే. ఇవాళ అయితే బామర్దులు కలిసి భోజనం తింటున్నారండి. ఇక చూడండి, మా ఓడు వాళ్ళ బావలతోని హ్యాపీగా అన్నం తింటున్నాడు ఇవాళ. సో నేను కూడా వీళ్ళకి తినిపించేసిన తర్వాత ఆకలిగా ఉందని నేను కూడా అన్నం పెట్టుకున్నాను. ఇంకా మామిడికాయని వేస్ట్ ఎందుకు చేస్తామండి, మనం తెలిసిందే కదా. సో ఈ రకంగా కూడా మామిడికాయ పప్పు అయిపోయింది ఇక నాకు అని చెప్పేసి ఈ విధంగా ఇవాళ నేను నా భోజనాన్ని కంప్లీట్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.